చేద్దాం ఇన్షాల్లా. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తాం. బిస్మిల్లాహి వల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలుల్లాహ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అమ్మా బాద్. క్రితం వారం మనం మన ఈ ఉసూలుల్ హదీస్ క్లాస్లో మనము ఓరియంటలిస్టుల ఆ, అభ్యంతరాలను గురించి మనం స్టార్ట్ చేశాము. ఓరియంటలిస్టులు అంటే మీకు తెలుసు కదా, పాశ్చాత్య ఆ, మన దాని ఏమంటారు, విద్యావేత్తలు, ఉలమాలు అనమాట. పాశ్చాత్య ఉలమాలు, వాళ్ళు ముస్లింలు కారు. ఈ ఓరియంటలిస్టులలో యూదులు, క్రైస్తవులు, తర్వాత దాన్ని ఏమంటారు అంటే ఆ, ఆ, ఉమ్, దేవుణ్ణి విశ్వసించని వారు కూడా ఉన్నారన్నమాట. నాస్తికులు కూడా ఉన్నారు ఓరియంటలిస్టుల్లో. వాళ్ళు ఈ తూర్పు దేశాల మదాహిబ్ని, తూర్పు దేశాల రిలీజియన్స్ని, ధర్మాలను స్టడీ చేసి పుస్తకాలు రాస్తూ ఉంటారన్నమాట. ఆ, ముఖ్యంగా ఇస్లాంని స్టడీ చేసి ఆ, దాన్ని ఏమంటారంటే ఇస్లాంని గురించి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళను ఓరియంటలిస్టులు అని అంటాం, ముస్లింలు కాకుండా. ఓకేనా? వాళ్ళు ఎప్పుడు ఇస్లాంని గురించి రాసినప్పటికీ వాళ్ళు ఏది పక్షపాత ధోరణితోనే ఇస్లాంని స్టడీ చేసేవాళ్ళు, పక్షపాత ధోరణితోనే రాసేవాళ్ళు. వాడు రాసినటువంటి పుస్తకాలలో ఈ మన ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క హదీస్లను గురించి, హదీస్ శాస్త్రాన్ని గురించి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. ఆ అభ్యంతరాలను ఆ, లేవనెత్తి వాళ్ళు ఆ పుస్తకాలను ఆ విధంగా విడుదల చేస్తే ముస్లిం ప్రపంచంలోని కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా ఆ పుస్తకాలను చదివి వాటి ప్రభావితులై, రైట్, వాళ్ళు కూడా ఆ హదీస్ శాస్త్రానికి వ్యతిరేకంగా, హదీసులకు వ్యతిరేకంగా వాళ్ళను ఆ, ఏది ఓరియంటలిస్టుల యొక్క ఫైండింగ్స్ని ఉటంకిస్తూ వీళ్ళు కూడా పుస్తకాలు రాసినటువంటి దాఖలాలు ఉన్నాయన్నమాట. అయితే అల్హమ్దులిల్లా ఇస్లామిక్ స్కాలర్స్ కూడా వాటికి సరి అయినటువంటి వాటిని రద్దు చేస్తూ జవాబిచ్చినటువంటి ఉలమాలు కూడా ఉన్నారు. ఆ విధంగా మనం లాస్ట్ క్లాస్లో కొంతమంది ఓరియంటలిస్టుల పుస్తకాలను, ఆ విధంగానే కొంతమంది ఆ, ఆ, ఇస్లామిక్ ఆమ్, ఏది మన ఉలమాలు రాసినటువంటి ఆ ఓరియంటలిస్టుల మాదిరిగా రాసినటువంటి పుస్తకాలను, వాటికి ఆ, ఉలమాలు, సలఫీ ఉలమాలు వాటిని ఖండిస్తూ రాసినటువంటి ఖండనలు కూడా మనము కొన్ని ఉదాహరణలుగా చూసామన్నమాట. ఈ ఓరియంటలిస్టుల యొక్క పుస్తకాలలో వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలను మనము ఒక్కొక్కటిగా చూస్తూ వస్తున్నాం లాస్ట్ క్లాస్ నుంచి. అందులో మూడు అభ్యంతరాలను చూసాం మనం లాస్ట్ క్లాస్లో. ఈ రోజు ఇన్షాల్లా నాలుగో అభ్యంతరం నుండి, ఇక్కడ నాలుగో అభ్యంతరం ఉంది చూడండి. నాలుగో అభ్యంతరం నుండి ఇన్షాల్లా ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఇన్షాల్లా. వారి యొక్క నాలుగో అభ్యంతరం ఏమిటి అని చూసినట్లయితే, నాలుగో అభ్యంతరం ఏమిటంటే వాళ్ళు ఏమంటున్నారు, ప్రారంభంలో హదీసుల సంఖ్య తక్కువగా ఉండేది. సహాబాలందరి హదీసులను సమీకరించిన అవి మొత్తం కలిసి కొన్ని వేల హదీసులు మాత్రమే అవుతాయి. కానీ తర్వాతి కాలంలో హదీసులను సేకరించిన వారి మాటలను చూస్తే, అంటే ఏంటిది, హదీసులను సేకరించిన వారెవరు, ముహద్దీసులు అనమాట. తర్వాతి కాలంలో హదీసులను సేకరించిన ముహద్దీసుల మాటలను చూస్తే, అంటే ముహద్దీసులు అంటే ఉదాహరణకి ఇమాం బుఖారీ, ఇమాం ముస్లిం, ఆ, అహ్మద్ బిన్ హంబల్ మొదలైనటువంటి ఆ, మన ముహద్దీసులు అనమాట. వీరేమంటున్నారు, ప్రారంభంలో హదీసుల సంఖ్య తక్కువగా ఉండేది. సహాబాలందరి హదీసులను సేకరించినప్పటికీ అవి మొత్తం కలిసి కొన్ని వేల హదీసులు మాత్రమే అవుతాయి. కానీ తర్వాతి కాలంలో హదీసులను సేకరించిన ఈ ముహద్దీసుల మాటలను చూస్తే, ఒకరు 6 లక్షల హదీసులను, మరొకరు 8 లక్షల హదీసులను కంఠస్థం చేసినట్లు, హదీసుల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు చూస్తాం. అంటే హదీసులలో కల్పించబడినటువంటి హదీసులు కూడా కలిసిపోయినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఇది ఈ ఓరియంటలిస్ట్ యొక్క అభ్యంతరం అన్నమాట. అర్థమవుతున్నదా? వాళ్ళు ఏమంటారు, సహాబాలందరి హదీసులను కూడా మనం ఒక చోట సేకరించి పెట్టినప్పటికీ అవి కొన్ని వేలల్లోనే ఉంటాయి. కానీ తర్వాత వచ్చినటువంటి ఈ ముహద్దీసుల మాటలను గమనించినట్లయితే, ఒక ముహద్దీసులు అంటారు, నేను 6 లక్షల హదీసులను సేకరించాను అని, వాటిని కంఠస్థం చేశానని. ఒకరు 7 లక్షల అని. అర్థమవుతున్నదా? ఈ విధంగా మరొకరు 8 లక్షలు అని చెప్పేసి అనేటువంటి మాటల్ని చూస్తే, మరి వేలల్లో ఉన్న హదీసుల సంఖ్య లక్షల్లోకి ఎలా మారింది? లక్షల్లోకి మారడం అంటే ఏంటది? అక్కడ ఏది మరో మాటలో చెప్పకుండానే తెలుస్తుంది అనమాట.
వేలలో ఉన్నటువంటి హదీసులు లక్షలు పెరిగాయంటే అందులో కల్పితమైనటువంటి హదీసులను కూడా ఆ, హదీసులు కూడా కల్పించబడి రాయబడినాయి అన్నమాట. అందుకని ఈ హదీస్ శాస్త్రానికి వ్యతిరేకంగా వీరు ఈ విధమైనటువంటి సందేహాన్ని లేవనెత్తారన్నమాట తమ పుస్తకాలలో. దానికి జవాబుగా మా అల్హమ్దుల్లా సలఫీ ముహద్దసిన్లు వారి యొక్క జవాబు ఏంటంటే, హదీస్ పండితులు అంటే ముహద్దసిన్లు ఒకే హదీస్ యొక్క వేర్వేరు సన్నదులను ఏంటంటే చైన్ ఆఫ్ నారేటర్స్ అనమాట. వేర్వేరు సన్నదులను అంటే ఉల్లేఖకుల పరంపరలు అనమాట ఒక్కొక్క హదీస్గా పరిగణించారు. ఆ విధంగా హదీస్ ఒక్కటే అయినప్పటికీ అది ఒకవేళ 10 లేక 15 సన్నదుల ద్వారా ఉల్లేఖించబడి ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 లేక 15 చైన్ల ద్వారా అది ఉల్లేఖించబడి ఉన్నట్లయితే, ఈ హదీస్ పండితులు ముహద్దీసులు ఏం చేసేవారు? దాన్ని 10 లేక 15 హదీసులుగా పరిగణించేవారు. ఆ విధంగా హదీస్ ఒక్కటే అయినప్పటికీ దాని యొక్క చైన్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ ఒక్క హదీసే ఎక్కువ హదీసులుగా పరిగణించడం జరిగేదన్నమాట. అర్థమైంది? ఆ ఒక్క హదీసే ఆ చైన్ల సంఖ్యను బట్టి అవి ఒక్కొక్క చైన్ ద్వారా వచ్చినటువంటి హదీస్ ఒకటే అయినప్పటికీ వివిధ చైన్ల ద్వారా వస్తే ఎన్ని చైన్ల ద్వారా వస్తుందో అన్ని చైన్లను ఒక్కొక్క హదీస్గా పరిగణించడం జరిగేదన్నమాట. ఆ విధంగా హదీసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనికి ఒక ఉదాహరణగా హజ్జతుల్ విదా సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ హజ్జతుల్ విదా సందర్భంలో మనకు హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే దాదాపుగా 1,40,000 మంది సహబాలు మరి దూర దూర ప్రాంతాల నుండి వివిధ దేశాల నుండి ఈ మక్కా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న కబాయిలు మాత్రమే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుండి కూడా అనేక మంది సహబాలు దాదాపుగా 1,40,000 మంది సహబాలు హజ్జతుల్ విదాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటుగా హజ్ చేసిన దాన్ని ఏమంటారంటే దీన్ని ఆ, గొప్పతనాన్ని పొందారనమాట. అంటే 1,40,000 మంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటుగా హజ్జతుల్ విదాలు పాల్గొన్నారు. ఈ విధంగా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి చేసి వెళ్ళినటువంటి వాళ్ళు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళినప్పుడు మేము హజ్ చేసి వచ్చాము అని మాత్రమే చెప్పి ఊరుకుంటారా? అర్థమవుతున్నదా? మేము హజ్ చేసి వచ్చాము అని కేవలం ఆ ఒక్క మాట పలికి ఊరుకుంటారా? అక్కడ జరిగిన విషయాలు, తాము చూసినటువంటి సంఘటనలు, తమ అనుభవంలో తాము గ్రహించినటువంటి విషయాలను కూడా వాళ్ళు ఉల్లేఖించి ఉంటారనమాట. రైట్. కనుక సందర్భం ఒక్కటే హజ్జతుల్ విదా. గమని గమనించండి, సందర్భం ఒకటే, ఇది హజ్జతుల్ విదా. కానీ ఆ ఒక్క సందర్భం ఎన్నో సన్నదుల ద్వారా ఎన్నో సన్నదుల ద్వారా ఎన్నో దాని ఏమంటారు వివిధ రకాలుగా ఆ, వర్ణించబడి ఉంటుంది అనమాట హజ్జతుల్ విదా అది ఒకటే సందర్భం అయినప్పటికీ అందులో పాల్గొని తమ తమ ప్రదేశాలకు వెళ్ళినటువంటి సహాబాలు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్క విషయాన్ని వివరించి ఉంటారు. హజ్జతుల్ విదాకు సంబంధించినటువంటి ఒక్కొక్క విషయాన్ని వివరించి ఉంటారు. సందర్భం ఒకటే అయినప్పటికీ ఆ సందర్భానికి సంబంధించి ఎన్ని చైన్లు ఎన్ని విషయాలు ఐ మీన్ ఉనికిలోకి వచ్చి ఉంటాయి గమనించండి. అర్థమవుతున్నదా? సో ఈ విధంగా ఒక్కో సందర్భానికి స- ఒక ఈ ఈ ఒక్క సందర్భానికి సంబంధించి వచ్చినటువంటి ఆ, ఎన్నో ఎన్నో సన్నదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క సన్నదిని ఒక్కొక్క హదీస్గా పరిగణించడం జరిగిందనమాట. తర్వాత ఈ హదీస్ పండితులు ఏం చేసేవారు? ప్రతి సన్నదిని పరిశీలించి వాటిలో ఉన్నటువంటి ఉల్లేఖకులను వారి యొక్క జీవితాలను పరిశీలించి, అర్థమవుతున్నదా? పరిశీలించి వారిని గురించి పరిశోధించి చివరికి ఆ ఒక్క సందర్భానికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైన హదీసును ఎక్కువ ప్రామాణికత కలిగినటువంటి సనద్ ద్వారా తమ పుస్తకాల్లో విడివిడిగా రాయడం కూడా జరిగేదన్నమాట. అర్థమైందా? ఇలా ప్రతి పట్ల కూడా జరిగింది. కేవలం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హజ్జతుల్ విదా అనేటువంటిది ఒకే ఒక సందర్భం అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు అనేక చైన్ల ద్వారా అనేక మంది సహాబాల ద్వారా వివరించబడి ఉంటాయి. అర్థమవుతున్నదా? ఆ ఆ సందర్భం ఒకటే అయినప్పటికీ కానీ ఆ అన్ని విషయాలను
క్రోడీకరించి, అన్ని విషయాలను క్రోడీకరించి, అన్ని చైన్లను కూడా పరిశీలించి, వాటిని ఉల్లేఖించిన వారి యొక్క జీవిత చరిత్రలను పరిశీలించి, అర్థమవుతుంది కదా, వారు వారు ఉల్లేఖించినటువంటి విషయాల యొక్క ప్రామాణికతను పరిశీలించి, వాటన్నిటిని కూడా క్రోడీకరించి, అంటే ఒక్కొక్క సన్నదిని కూడా స్టడీ చేయాల్సి వచ్చేది అనమాట. విడివిడిగా స్టడీ చేయాల్సి వచ్చేది. గమనించండి మీరు, ఒక్కొక్క సన్నదును విడివిడిగా స్టడీ చేయాల్సి వచ్చేది. అందుకని ఆ ఒక్కొక్క సన్నదిని ఒక్కొక్క హదీస్గా పరిగణించేవారు ఆ రోజుల్లో ముహద్దీసీన్. అలాగా ఆ ఒక్క సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి పిక్చర్ని అనేక సన్నదులను స్టడీ చేసిన తర్వాత వాటిని క్రోడీకరించి ఒక ఉత్తమమైనటువంటి సన్నదును ఎన్నుకొని దాని ద్వారా దాని ద్వారా ఆ సంఘటనను తమ తమ పుస్తకాలలో నమోదు చేయడం జరిగిందనమాట. కనుక ప్రతి సన్నతిని కూడా స్టడీ చేయడం అనేటువంటిది, అది ఒక్కొక్క హదీస్ని స్టడీ చేయడం క్రిందనే లెక్క కట్టబడేది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మరొక మరొక చిన్న ఉదాహరణ ద్వారా మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా ఒక సంఘటనను వివరిస్తున్నారనుకోండి, లేకపోతే ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడుతున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక 10 మంది సహాబాలు కూర్చొని దాన్ని వింటున్నారనుకోండి. ఆ 10 మంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలోనే, అర్థమైందా, ఒక్కొక్క సహాబీ మరొక ఇద్దరు సహాబాలకు వివరించారనుకోండి దాన్ని. అంటే 10 10 × 2 20 మంది అయ్యారు అక్కడే. ఆ 20 మంది తమ కాలంలోనే ఉన్న మిగతా సహాబాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో చాలా మంది సహాబాలు ఉండేవారు. అందరూ కూడా ప్రతి ప్రతి సందర్భంలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షంలో ఉండేవారు కాదు కదా. అర్థమవుతున్నదా? సో ఆ విధంగా 20 మందికి అది చేరువేయబడింది, అది హదీస్. అది ఆ 20 మంది కనీసం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇద్దరికి చేరువేసినప్పటికీ ఆ సంఖ్య ఆ కాలంలోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలోని 40కి పెరిగేది. రైట్. ఈ విధంగా చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలం తర్వాత వచ్చినటువంటి తాబైన్లు ఎవరైతే ఉన్నాయో, మన సహాబాల కాలం తర్వాత వచ్చినటువంటి తాబైన్ల కాలం ఏదైతే ఉందో, తాబైన్ల కాలంలో ఒక్కొక్క సహాబీ దగ్గర వందల మంది శిష్యులు ఉండేవాళ్ళు. అర్థమవుతున్నదా? ఒక్కొక్క సహాబీ దగ్గర హలకాలు ఉండేవి. ప్రతి హలకాలను కూడా కొన్ని వందల మంది ఉండేవారు శిష్యులు. వేరే వేరే ఆ మదీనా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండేవారు అనమాట. మనము ఫస్ట్ క్లాస్లోనే, ఈ ఉసూల్ హదీస్కు సంబంధించిన ఫస్ట్ క్లాస్లోనే ఈ హలకాలను గురించి మనము ఏది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ రో ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని గురించి మనము ఓ, ఒక 2 3 మాటలు మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి ఉస్తాద్ దగ్గర హలకాలలో విద్యా విద్యా బోధన జరిగేది అని. హలకా అంటే ఒక సర్కిల్ అనమాట. అర్థమవుతున్నదా? హలకా అంటే ఒక సర్కిల్. అలాంటి సర్కిల్స్ అనేకం ఉండేవి ఆ రోజులలో. గురువులు ఏం చేసేవాళ్ళు, తాము కంఠస్థం చేసి ఉన్నటువంటి ఆ విషయాన్ని, అది ఏ విషయమైనా సరే, ఆ విషయాన్ని తమ యొక్క మెమరీలో నుంచి దాన్ని ఏమంటారంటే, మనం అక్కడ వారి దగ్గర చేరినటువంటి విద్యార్థులకు బోధించేవాళ్ళు. ఆ విద్యార్థులకు డిక్టేట్ చేస్తూ వారి ద్వారా పుస్తకాలు ఏవి గ్రంథస్థం చేయించేవాళ్ళు. ఆ విధంగా మనము మొదటి క్లాసులోనే చూసుకున్నాం. ఆ విధంగా ఒక్కొక్క హలకాలో దాదాపుగా 3000 నుంచి 4000 ప్రతులు తయారయ్యేవి అని. అంటే ఈ 3000 నుంచి 4000 ప్రతులు తయారు కావడం అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఒక్కొక్క హలకాలో అంతమంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. అర్థమవుతున్నదా? మరి అంతమంది శిష్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శిష్యునికి చెప్పినప్పటికీ కూడా అది ఎన్ని సన్నదులు అయిపోతాయి చూడండి. ఆ విధంగా అన్ని సన్ అది ఒక విషయానికి సంబంధించి ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ విషయము అన్ని సన్నదుల ద్వారా సమాజంలోనికి వ్యాపించేది అనమాట. ఒక్కొక్క సమాజంలో అక్కడక్కడక్కడక్కడ. అర్థమైందా? అది చివరికి ఎవరో ఒక ముహద్దీసిన్ దగ్గరికి చేరేది. ఆ హదీస్ అది ఒక చైన్ ద్వారా చేరింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని స్టడీ చేస్తూ ఉంటే మరొక చైన్ గురించి తెలుస్తుంది, దాన్ని స్టడీ చేస్తుంటే మరొక చైన్ గురించి తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి చైన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చేది అని అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఉన్న సహబాలు కానివ్వండి, సహబాల కాలం తర్వాత వచ్చినటువంటి మన తాబైన్లు కానివ్వండి, ఎగ్జాక్ట్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి వెలువడినటువంటి మాటలని ఆ విధంగానే క్యారీ చేసేటువంటి అవకాశం తక్కువ. ఆ విధమైనటువంటి గ్రహణ శక్తి కానివ్వండి, లేకపోతే ఆ విధమైనటువంటి జ్ఞాపక శక్తి కానివ్వండి, అందరిలోనూ ఉండేది కాదు. ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కనుక విన్న విషయం ఒకటే అయినప్పటికీ, అది క్రమంగా పోతూ పోతూ ఏమవుతుందనంటే, ఈ మన ఉల్లేఖించేటువంటి వారి యొక్క మాటల
దాన్ని ఏమంటారంటే వాళ్ళు ఆ విషయాన్ని చేరవేసే క్రమంలో వారి వారి పదాల ఎంపిక వారి పదాల ఎంపికలో ఆ, కొద్దిగా భిన్నత్వం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అర్థమవుతున్నదా? కనుక ఆ పదాల ఎంపికలో భిన్నత్వం అనేటువంటిది విషయం ఒక్కటే అయినప్పటికీ అక్కడక్కడ అర్థంలో మార్పు రావచ్చు. ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది ఉల్లేఖించేటువంటి వారు తమ జ్ఞాపక శక్తి సరిగా అంటే అంత 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 ఆ, దాని ఏమంటారంటే గొప్పగా లేని కారణంగా, తమ జ్ఞాపక శక్తి అంత పటిష్టంగా లేని కారణంగా ఒక్కొక్కసారి వారు ఉల్లేఖిస్తున్నప్పుడు ఒక పదమో రెండు పదమో తప్పుగా దొర్లిపోయి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అందుకనే అది ఆ విషయానికి సంబంధించి ఆ విషయం ఒకటే అయినప్పటికీ ఆ హదీస్ అది దాన్ని ఏమంటారంటే వివిధ చైన్ల ద్వారా ఆ, అది ఏ విధంగానైతే ప్రాచుర్యం పొందుతుందో, ఏ విధంగానైతే స్ప్రెడ్ అవుతుందో, ఆ ప్రతి చైన్ని కూడా స్టడీ చేయడం అందుకనే అనమాట. అర్థమవుతున్నదా? ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలను యథావిధిగా, లేకపోతే ఆ భావాన్ని యథావిధిగా కన్వే చేయడం ఎక్కడ ఎటువంటి తప్పు లేకుండా. రైట్. అందుకని ప్రతి సనదును కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హదీస్గా స్టడీ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించారు ఆనాటి ముహద్దీసీన్లు. అర్థమవుతున్నదా? అలాగా విషయం ఒకటే అయినప్పటికీ అనేక చైన్ల ద్వారా ఆ ఒక్క హదీసే ఆ, అది సమాజంలోనికి వచ్చి ఉంటే ఆ ప్రతి చైన్ని కూడా స్టడీ చేయడం అందుకనే అవసరమయ్యేదన్నమాట. అర్థమవుతున్నదా? అందుకని ఒక్కొక్క ముహద్దీసిన్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక హదీస్ను గురించి ఆ, మా ఈ హదీస్లో నేను ఈ విధంగా ఆ, చూశానండి, నాకు ఈ విధంగా చేరింది అని అంటే, ఆ ముహద్దీసిన్ వెంటనే లేదు లేదు అలా కాదు, ఆ చైన్లో ఫలానా వ్యక్తి కాస్త దాని ఏమంటారు, ఆ, ఏది మెమరీ పరంగా, గ్రహణ శక్తి పరంగా, తర్వాత జ్ఞాపక శక్తి పరంగా కొద్దిగా వీక్గా ఉన్నటువంటి వ్యక్తి, అది యాక్చువల్గా సహీ హదీస్, ఇది సహీ చైన్ ఇది అని చెప్పేసి వెంటనే చెప్పేవాళ్ళు. ఎందుకంటే వారు అన్ని సన్నద్ధులను స్టడీ చేసి ఉండేవారు కనుక. అర్థమవుతున్నదా? ఆ విధంగా ఒక్కొక్క సన్నదిని ఒక్కొక్క హదీస్గా ఆ రోజులలో కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అది అంతే తప్పితే లక్షలలో పెరిగిపోవడం కాదు అది. అర్థమైందా? ఇది యాక్చువల్గా జరిగింది అనమాట. ఈ యొక్క అవగాహన లేనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో, అంటే లక్షల్లో పెరిగిపోయానంటే హదీసులను కల్పించి కూడా రాశారు అని అనడం అంటే ఏమిటనంటే అది హదీసు శాస్త్రం పట్ల వారి యొక్క అవగాహన లేమిని, వారి యొక్క దాని ఏమంటారంటే మూర్ఖత్వాన్ని సూచిస్తుంది అనమాట. రైట్. మరి ఆమ్, ఐదవ ఐదవ అభ్యంతరం ఏమిటి వారిది అని చూసినట్లయితే, ఇక్కడ ఐదవ అభ్యంతరం ఉంది చూడండి. ఆ, ఐదవ అభ్యంతరం ఏంటంటే, హదీసులను గ్రంథస్థం చేయడం వెనుక ఇస్లాంపై తమ అధికారాన్ని స్థిరపరచుకోవాలి అనే అరబ్బేతరుల కుట్ర ఉంది అనేటువంటిది వారి యొక్క ఆ, మరొక అభ్యంతరం అనమాట. అంటే దాని అర్థం ఏమిటి? దీన్ని ఈ మన ఓరియంటలిస్టులు తమ పుస్తకాల్లో అజమీ సాజిష్ సాజిష్ అనేటువంటి ఒక పదం ద్వారా దాన్ని ఇచ్చేసారనమాట, లింక్ చేశారు దాన్ని. అజమీ సాజిష్ అంటే ఏంటది? ఈ మన అరబ్బులు ఎవరైతే ఉన్నారో, అరబ్బులు వీరు ఏం చేసే వీరు ఏమనేవారు, అరబ్బేతరులు ఎవరైతే ఉంటారో వారిని అజమీలు అనేవారు అనమాట. అర్థమైందా? అరబ్బులు కాని వారిని అజమీలుగా పరిగణించేవారు కాదు, పిలిచేవారు అనమాట. అర్థమైందా? అజమియన్ అంటే ఏంటిది? అరబ్బేతరులు, అరబ్బులు కానివారు అనమాట. రైట్. దీన్ని అజమీ సాజిష్గా ఈ హదీస్ శాస్త్ర వ్యతిరేకులు తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. ఈ హదీసుల సేకరణ, వాటి సంకలనం, వాటిని గ్రంథస్థం చేయడం అరబ్బులు చేసి ఉంటే దానికి అర్థం ఉండేది. అర్థమవుతున్నది? వారి యొక్క వాదన ఏంటిది? ఓరియంటలిస్ట్ యొక్క వాదన ఈ యొక్క పాయింట్ని తమ పుస్తకాల్లో పెట్టడం ద్వారా వారు ఏమని వాదిస్తున్నారంటే, ఇది ఖురాన్ అవతరణ తర్వాత మిగతా హదీసుల అవతరణ మొత్తం కూడా ఇది అరబీలోనే జరిగింది అది. రైట్. అరబ్బులకైతే దాని మీద మంచి కమాండ్ ఉంటుంది.
అర్థమవుతున్నదా? అరబ్బులకైతే మంచి కమాండ్ ఉంటుంది. ఒకవేళ ఈ ఈ పుస్తకాలు ఎవరైతే ఆ, ఈ మన హదీస్ గ్రంథాలు హదీసులను సేకరించడం, వాటిని గ్రంథస్థం చేయడం ఒకవేళ అరబ్బులు చేసి ఉంటే దానికో అర్థం ఉండేది. కానీ హదీసులను సమీకరించినటువంటి ప్రముఖులందరూ కూడా ప్రముఖ ప్రముఖ ముహద్దీసులందరూ కూడా అరబ్బేతరులే, అజమీలే. అర్థమవుతున్నదా? అజమీలే ఓరియంటలిస్టులు ఈ విధంగా ఆ, దాన్ని ఏది ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు. హదీసులను సేకరించినటువంటి ఈ మన ముహద్దీసులు ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరబ్బేతరులే, అజమీలే అనమాట. ఈ విధంగా వారు హదీసులను సేకరించి ఇస్లాంపై మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మిషన్పై దాడి చేయడం జరిగింది అని వాళ్ళు ఏది మన ఈ సిహా సిత్తా యొక్క కర్తలు ఎవరైతే ఉన్నారో ఇమాం బుఖారీ, ఇమాం ముస్లిం, తిర్మిది, నసాయి, అబూ దావూద్, ఇబ్న్ మాజా ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా కోట్ చేస్తూ ఏమంటున్నారు? ఇమాం బుఖారీ ఫర్ ఎగ్జాంపుల్, ఈయన అరబ్ వ్యక్తి కాదు. ఈయన ఉజ్బెకిస్తాన్కు చెందినటువంటి వ్యక్తి. ఇది ఉజ్బెకిస్తాన్లో బుఖారా అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన అరబ్ కాదు, అరబ్బేతరుడే ఈయన. ఇమాం ముస్లిం ఇమాం ముస్లిం కూడా అరబ్బేతరుడే, ఆయన కూడా అరబ్ కాడు. ఆయన నైసాపురి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఇది ప్రస్తుతం ఇరాన్లో ఉంది. ఇమాం తిర్మిది ఇమాం తిర్మిది కూడా అరబ్ కాడు, ఈయన కూడా అజమీనే. ఇరాన్లోని తిర్మిద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. ఇమాం నసాయి ఇమాం నసాయి కూడా అరబ్బేతరుడే, ఈయన కూడా ఈ ఖురసాన్ నగరంలో నసా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. ఇమాం అబు దావుద్ కూడా ఆయన అజమీనే, రైట్. ఖురాసాన్లోని సజిస్తాన్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. ఇమాం ఇబ్ని మాజా కూడా అరబ్బు కారు ఆయన. ఆయన ఇరాన్ దేశంలోని ఖజ్వీన్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇలాగా ఈ ఈ మన 6 సిత్తా అనేటువంటి గ్రంథాలు ఏవైతే ప్రాచుర్యంలోకి వచ్చాయో వీరందరూ కూడా అరబ్బులు కారు, అరబ్బేతరులే వీళ్ళందరూ కూడా, రైట్. కనుక ఇది అజమీ సాజిష్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏది ఆ, మన ఆ, ఈ విధంగా వారు ఈ అజ్మీలందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను స్వీకరించి ఇస్లాంపై మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిషన్పై దాడి చేయడం జరిగింది అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారనమాట. మరి వీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులలో మార్పు చేయలేదని, వారి పేట హదీసులను సృష్టించలేదని ఎలా నమ్మడం? ఇది వారి యొక్క ఆ, ప్రధానమైనటువంటి ఆరోపణ అనమాట, ఈ ఈ యొక్క పాయింట్ కింద, రైట్. దీనికి జవాబుగా హ్మ్, నిజమే, వీరందరూ కూడా అరబ్బులే, అరబ్బేతరులే. ఇప్పుడు మనం చూసినటువంటి సిత్త యొక్క కథలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరబ్బేతరులే. అయినప్పటికీ వీరు శిష్యరికం చేసినటువంటి గురువులందరూ అరబ్బులే. గమనించండి, అర్థమవుతున్నదా? వీరందరూ శిష్యరికం చేసినటువంటి గురువులందరూ కూడా అరబ్బులే. అయితే వీరి స్వయం కృషి మరియు ఏది ఇస్లాం పట్ల ఇస్లాం యొక్క నాలెడ్జ్, ఏది దీని యొక్క ఇల్మ్ నేర్చుకోవడం పట్ల వీరి యొక్క ఆసక్తి వలన, అర్థమైందా? అందులో వీరి యొక్క ఆసక్తి వలన వీరందరూ కూడా గురువుని మించినటువంటి శిష్యులయ్యారు. వీరందరి గురువులు అరబ్బులైనప్పటికీ అందులో వీరి యొక్క కృషి, వీరి యొక్క ఆసక్తి, ఆ నేర్చుకోవడం పట్ల ఉన్నటువంటి వీరి యొక్క తపన ఏదైతే ఉందో దాని కారణంగా వీరందరూ కూడా గురువులను మించిన శిష్యులయ్యారు. ఈ ఇస్లాంలో దాన్ని ఏమంటారు? ఈ మన అరబ్బేతరులు అనేటువంటి తేడా లేదు యాక్చువల్గా. హజ్జతుల్ విదా ప్రసంగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు ఒకసారి చూడండి. లా ఫద్లల్ లి అరబియన్ అర్థమైందా? లా ఫద్లల్ లి అరబియన్ అలా అజమియ్యే వలా లి అజమియ్యన్ అలా అరబియ్యే ఇల్లా బిత్తఖ్వా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా యొక్క ప్రసంగంలో. అంటే దాని అర్థం ఏంటది? ఒక అరబ్బునకు అరబ్బేతరునిపై కానీ అలాగే ఒక అరబ్బేతరునికి అరబ్బుపై కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు, కేవలం తఖ్వా విషయంలో తప్ప, ఒక్క తఖ్వా విషయంలో తప్ప అనమాట. ఇది ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 22,978లో ఉంది ఈ ఈ హదీస్ ఇది, రైట్. అదేవిధంగా చూసినట్లయితే బిలాల్ రదియల్లాహు అన్హు ఎవరైతే ఉన్నారో ఆ బిలాల్ రదియల్లాహు అన్హు ఆయన హబషి, పైగా నల్లవాడు. అర్థమవుతున్నదా? అంతేకాకుండా ఆయన బానిసగా అమ్మబడినాడు అనమాట, ఏది మక్కా నగరంలో. ఆయన హబషి, నల్లవాడు, బానిస అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి తక్కువ కారణంగా ఇస్లాంలో ఆయన స్థానం ఈ మన మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశస్థుడు
అర్థమవుతున్నదా? ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క వంశస్థుడైనటువంటి ఈ మన మక్కా యొక్క సర్దారుల్లో హురైషి వంశస్థుడైనటువంటి అబూ జహల్ స్థానం కంటే కూడా గొప్పదైంది ఇస్లాంలో. రైట్. ఇదే విషయాన్ని సూరతుల్ హుజరాత్ ఆయత్ నెంబర్ 13లో అల్లాహ్ తాలా ఆ, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, నిశ్చయంగా అల్లాహ్ వద్ద మీలో ఉన్నతులు ఎవరంటే ఎవరైతే తక్కువ గలవారో అని చెప్పేసి అతి స్పష్టంగా పేర్కొన్నాడు అనమాట. వేరే ఇంకా ఎవరికి అల్లాహ్ వద్ద ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత లేదు, లేకపోతే ఆ, ఏది ఉన్నత స్థానం లేదు. వంశం కారణంగా కానివ్వండి, లేకపోతే నసబ్ కారణంగా కానివ్వండి, లేకపోతే ఇంక మరి ఇంకా ఏ ఇతర కారణంగా కానివ్వండి, అల్లాహ్ వద్ద ఉన్నతులు ఎవరు ఎవరు అనంటే మీలో ఎవరైతే తక్కువ గలవారో అంటున్నారు అల్లాహ్ తాలా దాంట్లో చాలా క్లియర్గా. రైట్. దీనికి మన ఏది మన ఆ, ఇబ్నె కథీర్, ఇమాం ఇబ్నె కథీర్ ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఒకటి ఉంది. అది అల్ బిదాయ వన్ నిహాయ అని. అందులో వాల్యూమ్ 10లో పేజ్ నెంబర్ 173లో ఈ యొక్క ఆ, మన ఈ ఇన్సిడెంట్ని ఆయన నమోదు చేశారనమాట. అందులో చూడండి, ఈ ఒకసారి ఖలీఫా హారూన్ అల్ రషీద్ తన ఇద్దరు కుమారులను ఆయన వాళ్ళ పేర్లు ఏంటిది, అల్ అమీన్ అల్ మామూన్, వారితో కలిసి మస్జిద్ నబవీని సందర్శించారు ఆయన. అర్థమైందా? అప్పటికే ఆయన ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైనటువంటి ఖలీఫా, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఖలీఫాగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అంటే ప్రపంచంలో ఆయన పేరు యొక్క దబ్దబా ఉండిందనమాట ప్రపంచం మొత్తంలో కూడా. ఆయన మసీదు నబీలోకి ప్రవేశించగానే ఆయన అనుకున్నట్లుగా ఆయనకి ఎవరు ఎదురు వచ్చి స్వాగతం పలకలేదు ఆయన. హ్మ్. అక్కడ వివిధ హలకాలలో అక్కడ వివిధ హలకాలలో ఆ, ఆ, ఏది ప్రజలు తమ గురువుల చుట్టూ కూర్చొని అక్కడ ఆ, దాన్ని ఏమంటారంటే హలకాలలో ఆ యొక్క సబ్జెక్ట్స్లోని నేర్చుకుంటున్నారనమాట. వారు ఖలీఫా వైపు తల తిప్పి కూడా చూడలేదు వాళ్ళు. రైట్. తన అధికారం తన సంపద ఎంతుందో తెలిసిన అక్కడ జ్ఞానవంతులకు దక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఆయన తన ఇద్దరు కుమారులను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఖలీఫా హారూన్ అల్ రషీద్ ఏమని, ఇక్కడ మీరు ఏం చేయగలరు? భౌతిక ప్రపంచంలో రాజ్యాధికారం మీ చేతిలో ఉంటే ఇక్కడ మస్జిద్ నబవీలో ఈ జ్ఞానవంతుల మస్జిద్ నబవీలో అధికారం ఈ జ్ఞానవంతుల చేతిలో ఉంది అని అన్నారు ఆయన. అద్భుతమైనటువంటి మాటలు చూడండి. అర్థమైందా? కనుక దీనిలో ఏది జ్ఞానవంతుల స్థానమే అత్యంత గొప్పది అనమాట. మీరు బయట ప్రపంచంలో ఎంత ఎంత శక్తిశాలులు అయినప్పటికీ, బయట ప్రపంచంలో మీ పేరు మోగిపోతూ ఉన్నప్పటికీ, అల్లాహ్ తల యొక్క దీన్లో, అర్థమవుతున్నదా? అల్లాహ్ తల యొక్క దీన్లో ఎవరైతే జ్ఞానవంతులో వారికే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. రైట్. ఇటువంటిదే మరొక మరొక ఇన్సిడెంట్. ఒక్క నిమిషం. ఇటువంటిది మరొక ఇన్సిడెంట్ ఒకటి ఉంది. అది ఆ, ఈ ఈ సందర్భానికి తగినట్లుగానే మన ఉలమా ఈ ఇన్సిడెంట్ కూడా పేర్కొంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ యొక్క ఆథెంటిసిటీ పట్ల కొద్దిగా దాని ఏమంటారంటే సందేహాలు ఉన్నాయన్నమాట. కానీ అల్హమ్దులిల్లా ఇది కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనం దీన్ని చూడవచ్చు అనమాట. ఏంటది? ఈ ఇన్సిడెంట్ గురించి మన ఈ సందర్భానికి తగినట్లుగానే ఈ ఇన్సిడెంట్ గురించి కూడా అక్కడక్కడ ఉల్లేఖిస్తూ ఉంటారు అన్నమాట, చెప్తూ ఉంటారు ఉలమా. అదేంటంటే మన్సూర్ అబ్బాసి ఖలీఫాగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఒకసారి మస్జిద్ నబవీని సందర్శించడానికి తన మంత్రులు సామంతులతో వచ్చాడు ఆయన. అర్థమవుతున్నదా? మంత్రులు సామంతులతో వచ్చాడు ఆయన. బహుశా ఆయన మస్జిద్ నబవీలో ప్రవేశిస్తూనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతారని, ఎదురు వచ్చి లోనికి తీసుకుని వెళ్తారని చెప్పేసి ఆయన ఊహించి ఉంటాడు, ఆయన ఆశించి ఉంటాడు అలాగా. కానీ అలా జరగలేదు. ఆయన మస్జిద్లో ప్రవేశించి చూస్తే ఏం చూస్తాడు ఆయన అక్కడ? అక్కడ వేర్వేరు హలకాలలో చాలామంది యువకులు పెద్దవారు కూర్చొని ఉన్నారు. వారికి ఎదురుగా కూర్చొని ఉన్నటువంటి తమ గురువుల వద్ద వారు వారు చెప్పేది శ్రద్ధగా వింటున్నారనమాట. రైట్. అంతే తప్పితే
ఖలీఫాను కానీ లేకపోతే ఆయన వెంట వచ్చినటువంటి మంది మార్బలాన్ని కానీ మంత్రులు సామంతులను కానీ వీరు తల తిప్పి కూడా చూడలేదు ఆయన. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజానికం, ప్రజలు గురువుల వద్ద కూర్చొని వారు చెప్పేదాన్ని వింటున్నారు తప్పితే మస్జిద్లోకి వచ్చినటువంటి ఖలీఫాను కానీ ఆయన వెంట వచ్చినటువంటి మంది మార్బలాన్ని కానీ కనీసం తల తిప్పి కూడా చూడలేదన్నమాట. ఇది చూసి ఆ, ఖలీఫాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఒక హలకాను చూపించి ఈ హలకా యొక్క గురి ఎవరు అని అడిగారు ఆయన. దానికి వారు ఆయన ఇబ్నె సిరీన్ అని జవాబిచ్చారు. ఆయన ఒక అరబ్బేతరుడు, బానిసగా అమ్మబడ్డాడు. ఆ, చివరిగా బానిసగానే మదీనా చేరాడు. ఇస్లాం స్వీకరించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పి తెలియజేశారు ఆయన వెంట వచ్చిన వాళ్ళు. మరొక హలకాను చూపించి ఆయన ఈ హలకా యొక్క గురి ఎవరు అని అడిగారు. దానికి వాళ్ళు ఆయన మఖ్హూల్ ఇమాం మఖ్హూల్ అని జవాబిచ్చారు. ఆయన కూడా అరబ్బేతరుడే, ఆయన కూడా బానిసగానే జీవితాన్ని గడిపారు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి తెలియజేశారు. ఇది విని ఖలీఫా దీన్ని అవమానంగా భావించారనమాట. ఆయన మన్సూర్ అబ్బాసి అవమానంగా భావించి ఆయన తన దర్బారుకు తిరిగి వెళ్ళిపోయి అక్కడ ఖురేషీలందరినీ కూడా సమావేశపరిచి ఇలా ఇలా అన్నాడు. ఏమని? ఓ ఖురేషీలారా, మీరందరూ ఏమయ్యారు? చచ్చిపోయారా? బానిసలకు ఈ స్థానమా? మనకు ఇంత అవమానమా? అంటే అతని యొక్క ఇది చూడండి. అక్కడ ఆ రోజులలో కౌమియత్ యొక్క ఆ, ఆ, దాన్ని ఏమంటారు, ప్రజల మనసులలో ఆ విధంగా స్థిరపడిపోయిందనమాట. రైట్. బానిసలకు ఓ ఓ ఖురేషీలారా, మీరందరూ ఏమయ్యారు? చచ్చిపోయారా? బానిసలకు ఈ స్థానమా? మనకు ఇంత అవమానమా అని అన్నాడు ఆయన. అక్కడ ఉన్నవారిలో ఇమాం జాఫర్ సాదిక్ రెహమవుల్లా కూడా ఉన్నారనమాట. ఆయన ఖలీఫాని చూసి ఈ ఈ ఖురాన్ ఈ ఆయతను పఠించారు ఆయన. అది సూరతుల్ జుమాలో ఆయత్ నెంబర్ 4, ఆ విధంగానే సూరతుల్ హదీద్లో ఆయత్ నెంబర్ 21, ఇంకా 2-3 సూరాలలో కూడా ఈ ఈ యొక్క ఆ, ఈ ఈ పదాలు అవతరింపజేయబడ్డాయి. అవేంటది? జాలిక ఫదులుల్లాహి యుతి మయ్యషా అని ఆయన చదివారనమాట. ఎవరు? మన జాఫర్ సాదిక్ రెహమవుల్లా. ఖలీఫా ఆ విధంగా అంటే మనకి ఇంత అవమానమా? వీడికి ఈ ఈ యొక్క బానిసలకు ఇంత ఇంత గొప్ప స్థానమా? మనకి ఇంత అవమానమా? మనం ఖురైషీలు అయినప్పటికీ కూడా, అర్థమవుతున్నదా? ఖురైషీలు అయినప్పటికీ కూడా మనకి ఇంత అవమానమా అని ఆయన అంటే, జాఫర్ సాదిక్ రహముల్లా ఏమన్నారు? ఆయన ఒక ఆయత్ చదివారు, ఖురాన్లోని ఆయత్. జాలిక ఫదులుల్లాహి యుతీహి మయ్యషా అని అన్నారు. దాని అర్థం ఏంటది? ఇది అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహం, ఆయన తనకిష్టమైన వారికి ప్రసాదిస్తాడు అని అన్నారనమాట. సుభానల్లా, ఎంత అద్భుతమైనటువంటి జవాబు చూడండి. అర్థమవుతున్నదా? ఎంత అద్భుతమైన జవాబు! ఇది అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహం, అది ఆయన తనకి ఇష్టమైన వారికి ప్రసాదిస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత ఖలీఫా యొక్క కళ్ళు బయర్లు కమ్మాయి. ఆయన ఒక్కసారిగా తన తప్పు తెలుసుకున్నాడు. తన తప్పు తెలుసుకుని తన ప్రవర్తనకు పాశ్చాత్తాపడ్డాడు. ఇది ఆ, ఆ, ఈ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆ, ప్రముఖంగా చెప్పుకోబడేటువంటి ఇదనమాట సంఘటన. ఇది కూడా మనకు తెలియజేస్తుంది. ఇస్లాంలో అజమీలు, అరబీలు అనేటువంటి ప్రస్తావన లేదు. ఎవరైతే ఎవరైతే తక్కువ గలవారో, ఎవరైతే ధార్మిక జ్ఞానాన్ని మ- ఆ, పొందినవారో వారికి మాత్రమే ఇస్లాంలో ఉన్నత స్థానం ఉంటుంది. అల్లాహ్ తాలా వద్ద కూడా వారి యొక్క స్థానం ఉన్నతంగా ఉంటుంది. తప్పితే ఇది అరబ్బేతరులు, అజమీ సాజిష్ ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి విషయాలు అనమాట. అటువంటిది ఏమీ లేదు ఇస్లాంలో యాక్చువల్గా అనేది దానికి జవాబు అనమాట. వీరి యొక్క ఆ, ఆరో అభ్యంతరం ఏమిటంటే, వారు ఏమంటారు? ముస్లింలందరి విశ్వాసం ఏంటనంటే ముస్లింలందరి విశ్వాసం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీ హదీసులన్నీ సిహాసిత గ్రంథాలను నమోదు చేయబడ్డాయి. కానీ ఆయా గ్రంథకర్తలే, ఉదాహరణకి ఇమాం బుఖారీ, నేను చాలా సహీ హదీసులను వదిలేశాను అంటున్నారు. అటువంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉస్వతున్ హసన, రోల్ మోడల్, ఆ ఆదర్శ వ్యక్తిత్వం గల నాయకుడు అని చెప్పేసి ఎలా విశ్వసించాలి అంటున్నారనమాట. ఇది
ఒక ఒక అభ్యంతరంగా ఈ మన ఓరియంటలిస్టులు తమ తమ పుస్తకాలలో దాన్ని ముందుకు తీసుకొచ్చారనమాట. వారి యొక్క అభ్యంతరం ఏంటది? ముస్లింలందరి విశ్వాసం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసులన్నీ కూడా సిహాసిత గ్రంథాలు నమోదు చేయబడ్డాయి. కానీ ఆయా గ్రంథకర్తలే, అంటే ఉదాహరణకి ఇమాం బుఖారీ ఆ పేరు తీసుకున్నారు వాళ్ళు. ఉదాహరణకి ఇమాం బుఖారీ ఆయనే స్వయంగా అన్నారు ఏమని, నేను చాలా సహీ హదీసులను వదిలేశాను అని. మరి అటువంటిప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం వారిని గురించి కూడా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించినటువంటి విషయాలు వివరాలు కూడా ఆ వదిలేసినటువంటి హదీస్లో చాలా వరకు వెళ్ళిపోయి ఉంటాయి కదా. అర్థమవుతున్నదా? మరి అలాంటిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక అని రోల్ మోడల్ అని చెప్పేసి ఎలా తీసుకోవాలి, ఎలా విశ్వసించాలి? మనకు ఆయన రోల్ని గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పూర్తిగా తెలియలేదనమాట. మనకు పూర్తిగా చేరలేదనమాట. ఆయనే ఇమాం బుఖారీయే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సహీ హదీస్లను వదిలేశాను అని అని ఆయన అంటున్నారు అని అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించినటువంటి వివరాలు కూడా ఆ హదీస్లో చాలానే వెళ్ళిపోయి ఉంటాయి కదా. అర్థమవుతున్నది. వీరి యొక్క ఆర్గ్యుమెంట్ అదనమాట. చాలా హదీసులు కూడా వెళ్ళిపోయి ఉంటాయి కదా. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించినటువంటి చాలా చాలా విషయాలు, చాలా భాగం మనకు చేరలేదనమాట. మరి అలాంటి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక రోల్ మోడల్గా, ఉస్వతున్ హసనగా మనం ఎలా స్వీకరించగలం, ఎలా అనుకోగలం అనేటువంటిది వీరి యొక్క ఆ, దాన్ని ఏమంటారు, మన అభ్యంతరం అనమాట. దీనికి జవాబు ఏమిటంటే నిజమే, యాక్చువల్గా ఇమాం బుఖారీ ఆ విధంగా అన్నారు ఏమని, వతరక్తు మినస్సిహాహి అని. అర్థమవుతున్నది, వతరక్తు మినస్సిహాహి అని. అంటే దాని అర్థం ఏంటిది? నేను సహీ నేను సహీ అల్ బుఖారీ అని ఏ గ్రంథం అయితే రాశానో, సహీ అల్ బుఖారీ అని ఏ గ్రంథం అయితే రాశానో, ఆ గ్రంథం నుండి నేను వతరక్తు మినస్సిహాహి ఆ గ్రంథం నుండి, ఆ సహీ గ్రంథం నుండి నేను కొన్నిటిని వదిలివేయాల్సి వచ్చింది అని. ఎందుకనంటే వదిలివేయడం ద్వారా దాన్ని సంక్షిప్తం చేయడం అది. అర్థమవుతున్నదా? వదిలివేయడం ద్వారా దాన్ని, ఆ గ్రంథం యొక్క సైజుని తక్కువ చేయడం తప్పితే ఆ, యాక్చువల్గా వదిలివేయడం అనేటువంటి అర్థంలో కాదు అది. ఎందుకనంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఉమ్, గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఓరియంటలిస్టులు ఈ విధమైనటువంటి వాదనను తెరపైకి తీసుకురావడం ద్వారా వారు ఏం చేస్తున్నారంటే ఖురాన్ యొక్క ఆయతను కూడా వ్యతిరేకిస్తున్నారనమాట. ఖురాన్ యొక్క ఆయతను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏమని? ఉదాహరణకి ఖురాన్ సూరతుల్ అహజాబ్ ఆయత్ నెంబర్ 21లో అల్లాహ్ తఆలా ఏమంటున్నారు? లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన అని అంటున్నారు. అంటే ఏంటిది? నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ యొక్క సందేశహరణలో అల్లాహ్ యొక్క సందేశహరణలో మీరు అనుసరించడానికి ఒక అద్భుతమైన ఆదర్శం ఉంది అని అల్లాహ్ తాలా స్వయంగా పేర్కొంటున్నారు ఖురాన్లో. ఈ ఆయతను అల్లాహ్ తాలా ప్రళయ దినం వరకు వచ్చే వారందరికి కొరకు కూడా అవతరింపజేశాడు అన్నమాట. అర్థమవుతున్నదా? ఈ ఆయతను అల్లాహ్ తాలా ప్రళయ దినం వరకు వచ్చే వారందరి కొరకు కూడా అవతరింపజేశాడు దీన్ని. రైట్. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆదర్శాన్ని కూడా ప్రళయ దినం వచ్చే వారందరి కొరకు పరిరక్షించి ఉంచాడనమాట అల్లాహ్ తాలా ఈ ఆయత ద్వారా. అర్థమవుతున్నదా? ఇది ముస్లింలందరి యొక్క విశ్వాసం. ఖురాన్ను విశ్వసించేటువంటి ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం ఏంటిది? ఈ ఆయతను అల్లాహ్ తాలా ప్రళయ దినం వచ్చే వారందరి కొరకు కూడా అవతరింపజేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రళయ దినం వచ్చే వారందరి వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అంటే వారి యొక్క ఆదర్శాన్ని వారందరికి వరకు కూడా ఆదర్శంగా ఆయన పరిరక్షించి ఉంచాడనమాట. ప్రిజర్వ్ చేసి ఉంచాడనమాట. ఇది ముస్లింలందరి యొక్క విశ్వాసం. ఈ యొక్క హదీస్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మున్కరీన హదీస్ ఎవరైతే ఉన్నారో, వారు ఈ ఆయతను దాన్ని సమూలంగా తిరస్కరిస్తున్నారు అనమాట. అస్తగ్ఫిరుల్లాహ్ అల్-అజీమ్. అర్థమవుతున్నదా? వారి ఈ విధమైనటువంటి వాదన చేయడం ద్వారా వారు ఏం చేస్తున్నారు? ఈ ఆయత్ను సంపూర్ణంగానే సమూలంగానే తిరస్కరిస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా, నాలుగో అభ్యంతరానికి మనం చెప్పుకున్నట్లుగా జవాబు ఏదైతే ఉందో, ఈ హదీసు పండితులు ఏం చేసేవారు? వారు సన్నదుల యొక్క పునరావృతాన్ని అంటే ఏంటది? సన్నదులు రిపీటెడ్గా రాయాల్సి వచ్చేటువంటి కారణంగా, అర్థమవుతున్నదా? రాయాల్సి వచ్చేటువంటి కారణంగా వాటిని వారు కొన్ని సన్నదులను ఒకే హదీస్ చెందినటువంటి అనేక సన్నదులను వదిలేయాల్సి వచ్చేది.
రైట్. అంతే తప్పితే పూర్తి హదీస్నే వదిలేయడం అనేటువంటి అర్థం కాదు అది. అర్థమవుతున్నదా? ఒక ఒక హదీస్ని ఇమాం బుఖారీ మన సహీ బుఖారీలో చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఆ ఒక్క హదీస్లో ఉన్నటువంటి విషయం కారణంగా అనేక చోట్ల దాన్ని ప్రస్తావించి ఉండడాన్ని మనం చూస్తాం. అర్థమవుతున్నదా? అనేక చోట్ల ఆ యొక్క పదాల కారణంగా. సో ఈ విధంగా పునరావృతం కావడాన్ని ఒక హదీస్కు చెందినటువంటి అనేక చైన్లు తిరిగి తిరిగి మళ్ళీ రిపీటెడ్గా రాయవలసి వచ్చేటువంటి ఆ, దీన్ని దీని కారణంగా ఇమాం బుఖారీ వాటిని ఆ వా యొక్క ఆ, చైన్లను ఒక హదీస్కు సంబంధించినటువంటి చైన్లను వారు వదిలివేయడం జరిగింది. ఇమాం బుఖారీ మాత్రమే కాదు, ఇమాం నసాయి కూడా వారు తాము చాలా హదీసులను వదిలేశామని చెప్పేసి వారు ఆ, అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అర్థమవుతున్నదా? ఇమాం ముస్లిం, ఇమాం నసాయిలు కూడా తాము తమ 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 గ్రంథాల నుండి చాలా హదీసులను వదిలేశామని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీటి యొక్క ఆ, దీన్ని ఏమంటారంటే ఈ మాటలు అన్నప్పుడు వారి యొక్క సమకాలీన కాలంలో ఉన్నటువంటి ముహద్దసీన్లు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని అభ్యంతర పెట్టలేదు. ఈ మాటల్ని మీరు ఎలా వదిలేస్తారు? అది ప్రవక్త సలసల వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మీరు ఎలా వదిలేస్తారు అని చెప్పేసి ఏ కాలంలోనూ కూడా, ఆ కాలంలో మాత్రమే కాదు, ఏ కాలంలోనూ కూడా ఎవరు కూడా దాన్ని అభ్యంతర పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే వారందరికీ తెలుసు కనుక వారందరూ కూడా ముహద్దీసీన్లే కనుక ఈ సమస్య వారందరికీ కూడా వారందరి అనుభవంలోనూ ఉన్నటువంటి సమస్య కనుక. అర్థమవుతున్నదా? కనుక రిపీటెడ్గా ఒకే సనదును రిపీటెడ్గా రాయాల్సి రావడం ఒక కారణంగా ఆ ఏంటది ఆ సన్నదులలో కొన్నింటిని వదిలివేయడం అనేటువంటిది అది ముహద్దీసులందరికీ అర్థమైనటువంటి విషయమే. అందుకని వారెవరు కూడా దానికి సంబంధించి ఎప్పుడు కూడా అభ్యంతరం తెలిపినటువంటి దాఖలాలు లేవన్నమాట. అర్థమైందా? ఇది ఆ, వీరి యొక్క మన అభ్యంతరాలకు అల్హమ్దులిల్లా మన సలఫీ ఉలమాలు ఇచ్చినటువంటి జవాబులు అనమాట. చివరికి చూసినట్లయితే ఈ హదీస్ వ్యతిరేకులు, ఈ ఓరియంటలిస్ట్ కానివ్వండి, లేకపోతే మున్కరీన హదీస్ ఎవరైతే మన ఇస్లామిక్ సమాజంలో కూడా ఉన్నటువంటి ఇటువంటి ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, మున్కరీన హదీస్ అనేటువంటిది ఒక పెద్ద ఫిత్నా యాక్చువల్గా చూసినట్లయితే. అర్థమవుతుంది కదా? వారు ఈ యొక్క హదీస్ శాస్త్రాన్ని తిరస్కరించడం వెనుక ఉన్నటువంటి కారణాలు చూసినట్లయితే మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఒకే ఒక కారణం కనిపిస్తుంది. అదేంటది? ఖురాన్ను తమకు నచ్చిన రీతిలో లేదా తమకు అర్థమైన రీతిలో వ్యాఖ్యానించడానికి హదీసులు అడ్డుపడతాయి. ముతజిలా మరియు రాఫిదీ వర్గాలు హదీసులను తిరస్కరించి ఖురాన్ను తాము అర్థం చేసుకునే విధంగా తమ వాదులకు అనుగుణంగా వ్యాఖ్యానించారు వాళ్ళు. ముతజిలా ఫిర్ఖా మరియు రాఫిదీ ఫిర్ఖాలు. అర్థమైందా? అంతేకాకుండా కొంతమంది కమ్యూనిజం భావజాలంతో ప్రభావితులైనటువంటి కొందరు తమ పుస్తకాలలో ఖురాన్లో అల్లా తాలా అవతరింపజేసినటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, వల్ ముస్తాగ్ఫిరీన బిల్ అస్హార్ అనేటువంటి ఇది సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 17లో అవతరింపజేసినటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థం ఏంటది? రాత్రి చివరి వేళలలో వారు అంటే తమ విశ్వాసులు తమ ప్రభు సన్నిధిలో మన్నిపు కొరకు వేడుకుంటారు. వల్ వల్ ముస్తాగ్ఫిరీన ఇస్తగ్ఫార్ అన్నమాట. బిల్ అస్హార్ ఈ యొక్క పదాల యొక్క అర్థం ఏంటది? రాత్రి రాత్రి చివరి వేళల్లో వారు తమ ప్రభువు సన్నిధిలో మన్నిపు కొరకు వేడుకుంటారు అనేటువంటి దీన్ని ఈ కమ్యూనిజంతో భావజాలంతో ప్రభావితులైనటువంటి వాళ్ళు ఏమని ఆ, అనువదించారు వాళ్ళు? వారు ఉదయాన్నే లేచి తమ పొలాలను దున్నడానికి వెళతారు అని అనువదించారు. చూడండి, అస్తగ్ఫిరుల్లాహ్ అల్-అజీమ్. అల్హమ్దులిల్లాహ్. రైట్. ఆ విధంగానే ఆ, నిజామీ రుబూబియత్ ఇది దీన్ని ఏమంటారంటే ఆ, మన కమ్యూనిజం భావజాలంతో ప్రభావితులైన వారు తాము అనువదించినటువంటి ఖురాన్ల యొక్క అనువాదాలలో ఈ నిజామీ రుబూబియత్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇస్లాంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అంటే దాని అర్థం ఏంటిది? నిజామీ రుబూబియత్ అని అంటే మొత్తం సంపద ప్రభువుకే చెందుతుంది, వ్యక్తిగతంగా ఎవరు సంపద కలిగి ఉండరాదు అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. రైట్. అవును సార్. ఆ ఆ విధంగా ఆ విధంగా ఆ, దాన్ని ఏమంటారు మన ఆమ్, ఆ,
ఈ కమ్యూనిజం యొక్క థాట్స్ని, కమ్యూనిజం యొక్క ఈ భావాలని ఇస్లాంలోనికి ఆ విధంగా తమకు ఏది అనుగుణంగా ఖురాన్ యొక్క ట్రాన్స్లేషన్స్ చేసి ఆ విధంగా ఇస్లాంలోనికి ఈ యొక్క భావజాలాన్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశారనమాట. అందుకనే హదీసు శాస్త్రం అనేటువంటిది ఎందుకు ముఖ్యమనంటే హదీసులను కనుక తీసేసినట్లయితే ఖురాన్ని ఎవరికి వారికి వారికి ఇష్టం వచ్చిన రీతిలో అన్వయించుకునేటువంటి అవకాశం లభిస్తుంది వాళ్ళకి. కానీ హదీసులు ఏం చేస్తాయంటే ఖురాన్ని సపోర్ట్ చేస్తూ ఖురాన్ను వ్యాఖ్యానిస్తాయి హదీసులు. అర్థమవుతుంది కదా. హదీసులను విశ్వసిస్తాయి, అవి ఏం చేస్తాయి, అవి మన జీవితాన్ని శాసించడం మొదలు పెడతాయి. ఖురాన్ యొక్క అవతరణ వెలుగులో, ఖురాన్లో అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఆదేశాల వెలుగులో హదీసులు మన జీవితాన్ని శాసించడం మొదలు పెడతాయి అన్నమాట. రైట్. ఇలా ఉండండి, అలా చేయకండి, ఇలా గడపండి అనేటువంటి ఆదేశాలన్నీ కూడా మనకు ఖురాన్ యొక్క ఆదేశాల వెలుగులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల ద్వారా మనకు ఆ, ఇవి లభిస్తాయి అన్నమాట. అర్థమవుతున్నదా. ఇలాగా ఈ హదీసు శాస్త్రాన్ని వ్యతిరేకించడం వెనుక కారణాలు ఏంటంటే ఈ హదీసు శాస్త్రాన్ని కనుక మనము తీసి పక్కన పెట్టేస్తే ఖురాన్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించుకోవచ్చు. ఖురాన్లు మనకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మనము ఆ, ఏది తర్జుమా చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల భావజాలాన్ని మనము ఆ విధంగా తప్పుడు తర్జుమాలు చేసి ఇస్లాంలోకి తీసుకురావచ్చు. కానీ అదే హదీసులు ఉన్నట్లయితే హదీసు శాస్త్రం ప్రతి అడుగులో మనకు అడ్డుపడుతుంది అనమాట. అలా కాదు, ఈ ఖురాన్ యొక్క వ్యాఖ్య ఇది అని. అర్థమవుతున్నదా. ఇది హదీసు శాస్త్ర వ్యతిరేకుల యొక్క మన సందేహాలు, వాటికి అల్హమ్దులిల్లా సలఫ్ ఉలమాలు ఇచ్చినటువంటి జవాబులు అనమాట. ఇప్పటికే మనకు దాదాపుగా టైం అయిపోతున్నది. ఇది మన ఆ, అజాన్ కూడా అయ్యే టైం అయింది ఇక్కడ. ఒక నిమిషం. ఎంత టైం ఉంది ఇంకా? లేదు, ఇంకొక 5 మినిట్స్ మాత్రమే ఉంది అజాన్కి. ఆ, మనం ఇక్కడ ఆపుదాం ఇన్షాల్లా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం వేరే దీంతోని. మీకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వాలేకం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఆ, మాషాల్లా మీరు ఇది కూడా చాలా క్లుప్తంగా వివరించారు సార్. ఆ విషయం ఇది కూడా అవగాహన ఉంది. కొంచెం మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఒక క్లారిటీ. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. ఇంకెవరికైనా ఇంకా ఏమైనా క్లారిటీ చెప్పండి. బెటర్. మహమూద్ ఖాన్ ఇంకా చెప్పండి మహమూద్. ఇంకా వచ్చే క్లాస్ లో ఇంకేమన్నా తెలుసుకుంటాం. వచ్చే క్లాస్లో ఇన్షాల్లా ఇప్పటివరకు దీని అలా కంటిన్యూషన్ కాదు. ఇన్షాల్లా ఈ మన ఉసూల్ హదీస్ సంబంధించింది వేరే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం వచ్చే క్లాస్లో అలా ఉంటారు. ఇన్షాల్లా. ఇన్షాల్లా. ఈ ఓరియంటలిస్టుల సందేహాలు, వాటికి సలఫ్ ఉలమాలు ఇచ్చినటువంటి జవాబులు మనం ఇక్కడితో పూర్తి చేసాం. అది వచ్చే క్లాస్లో ఉసూల్ హదీస్ సంబంధించిన మరొక టాపిక్ని మనం తీసుకోబోతున్నాం ఇన్షాల్లా. అల్హమ్దులిల్లాహ్ చాలా బాగా చెప్పారు. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమీ లేవా? సుబ్హానల్లా. ఓకే, మరి మనం ఇక్కడికి ఆపుతున్నాము ఇన్షాల్లా. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.